యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము అని. మనమందరము యేసుప్రభులో నుంచి జీవాన్ని పొందుకుంటున్నాం. ఈ విషయాన్ని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంతో పోల్చి చూస్తే అక్కడ దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని చదువుతాం. అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ మీరిన రోజున మీరు నిశ్చయంగా చనిపోతారని వారితో చెప్పారు. వారు ఆజ్ఞని మీరారు, అంటే అతిక్రమించారు. అప్పుడు దేవుని శాస్త్రం వారి మీద అమలు జరిగింది. అక్కడి నుండి అందరూ చావునకు లోనయ్యారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. ఆయన మహిమను పొందలేకపోవడం అంటే ఏంటంటే ఆయనతో పాటు నిత్యము కలిసి జీవించే భాగ్యాన్ని పోగొట్టుకున్నామని అర్థం. దేవునికి విరోధులంగా దూరస్తులంగా అయ్యాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చి మన పాప శిక్షనంతా భరించి తండ్రి నీతిని నెరవేర్చి తిరిగి మన మీద తన జీవాన్ని ఊదారు. ఈ విషయాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో చదవచ్చు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచిండనెత్తురో అవి నిలిచిండునని వారితో చెప్పెను అని. క్రొత్త నిబంధనలోని మనము క్రీస్తు యేసు యొక్క జీవము ద్వారా మనలో ఆత్మ తిరిగి జన్మించి క్రీస్తు ఆత్మను కూడా కలిగిన వారమై ఉన్నాం. అందుకే యేసుప్రభు అంటారు, బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్తూ, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని. ఎందుకంటే బాప్తిస్మిచ్చు యోహాను సమయానికి ఇంకా శిలువ కార్యము పూర్తి కాలేదు గనుక ఆత్మ తిరిగి జన్మించిన అనుభవము వారికి లేదు. వారు క్రీస్తు ఆత్మ కలిగిన వారు కారు. మనమైతే క్రీస్తు ఆత్మ కలిగిన వారమై ఆయన జీవము ద్వారా మన ఆత్మలు తిరిగి జన్మించి వెలిగింపబడ్డాయి. అందుకే చదువుతాము యోహాను 1:4లో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని. దేవుని నుండి దూరమై చనిపోయిన స్థితిలో ఉన్న మన ఆత్మలను తిరిగి జీవింపచేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. నీ సొంత రక్షకునిగా ఆయనను అంగీకరిస్తే నీ ఆత్మ తిరిగి జన్మించి ఆయన మహిమలో యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించగలుగుతావు.